తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు తమ వంతు రుణం తీర్చుకోవాల్సిన తమ బ్యాచ్ నిర్ణయం తీసుకున్నామని 2006-2007 పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జెర్సీలు పంపిణీ చేశారు. 2006-2007 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల సౌజన్యంతో పాఠశాల విద్యార్థుల కోసం త్రోబాల్, బేస్బాల్ కోర్టుల ఏర్పాటుతో పాటు బయట ప్రాంతాల్లో క్రీడలు ఆడేందుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక జెర్సీలు అందజేస్తారు. ఈ జెర్సీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా అందజేస్తారు. 2007 ఎస్ఎస్సి చదివినటువంటి బ్యాచ్ వాళ్ళు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తుకూరు హై స్కూల్కి వారు ఆర్థిక సహాయంగా మనకు ఒక సెట్ ఆఫ్ హ్యాండ్బాల్ పోల్స్, త్రోబాల్ పోల్స్, అదేవిధంగా 25 జతల పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్ స్పాన్సర్ చేయడం చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు బాగా ఎంకరేజ్ అయ్యి వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా మా వంతుగా పీడీలుగా హెచ్ఎం సహకారంతో మేము తొందరలో జరగబోయే ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్లో కూడా మన స్కూల్ తరఫున అనేక మంది పిల్లలు పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇంత సహాయం చేసినటువంటి ఈ 2007 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 2006-2007 ఎస్ఎస్సి బ్యాచ్ గత నెల జూలై 13న గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరిగింది. చాలా విజయవంతంగా జరుపుకున్నాము. అలాగే మేము చదివినటువంటి ఈ పాఠశాలకి మా తరఫున ఏదో ఒక సహాయం అందించాలనుకున్నాము. దానిలో భాగంగా క్రీడా ప్రాంగణంలో కావాల్సిన కొన్ని రకాల క్రీడా సామగ్రిని అందించడంతో పాటు మేము చదివినటువంటి ఈ పాఠశాలకి ఒక గుర్తింపు అనేది ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో ఆ పిల్లలకి ఒక జెర్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగిస్తాము. ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా మా తరఫున ఈ పాఠశాలకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తాము. అలాగే మేము 2007లో ఎస్ఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి మేము ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ద్వారా ఆ సరస్వతి విగ్రహానికి మళ్ళీ కొత్త పుంతలు దాంట్లో భాగంగా దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, తర్వాత ప్రత్యేకంగా పిఈటి రాంబాబు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం.